హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లావణ్య. వెల్కమ్ టు స్మార్ట్ షెఫ్. ఎగ్స్తో ఎన్నో వెరైటీస్ ఆఫ్ ఆమ్లెట్స్ అంటూ వేసుకోవచ్చండి. నేను మాత్రం ఈరోజు చూపించేది స్పెషల్ అండి, ఎందుకంటే ఇందులో మంచి వెజిటేబుల్స్ అంటూ ఉన్నాయి. ఓకే అండి, ఇలా ఎగ్స్ అంటూ క్రాక్ చేసేసుకొని మనం ఒక బౌల్లో అంటూ వేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఎగ్స్ అనేది బ్రెయిన్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్స్ తింటే మంచి బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది, ఐక్యూ పవర్ కూడా బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే అండి, ఎగ్స్ వేసుకున్న తర్వాత సాల్ట్ అంటూ యాడ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, సాల్ట్ మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి ఫ్రెండ్స్. అలా సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు అంటూ వేసుకుందాం. ఓకే అండి, దాని తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి, ఇది వెజిటేబుల్ గరం మసాలా లేకపోతే ఏదైనా చికెన్ గరం మసాలా ఏది ఉన్నా వేసుకోవచ్చు అండి. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ అంటూ వేసేసుకుందాం. ఓకే అండి, చాలామంది ఎగ్ నాన్ వెజ్ అంటారు, వెజ్ అంటారు. ఇది అసలు నాన్ వెజ్జా వెజ్జా మీరు కరెక్ట్గా నాకు కామెంట్ రూపంలో ఇన్ఫర్మేషన్ అంటే ఇవ్వండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అలా మనం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అంటూ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటూ వేసేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు ఇందులో మనం మంచి చాప్ చేసుకున్న ఆనియన్స్ అంటూ వేసేసుకుందాం. ఓకే అండి, అలా ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత నేను చెప్పాను కదండి, వెజిటేబుల్ కాంబో ఎగ్, అది మంచి గ్రీన్ చిల్లీస్ కూడా మంచిగానే వేసుకుందామండి. ఇప్పుడు మనం క్యారెట్ తురుము అనేది వేసుకుందాం. నేను చెప్పాను కదండి, క్యారెట్ ఎగ్ అనేసి, క్యారెట్ ఆనియన్స్ ఎగ్. ఇప్పుడు మనం కొద్దిగా కొరియాండర్ కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుందామండి. ఇది మంచిగా టమ్మీ ఫుల్గా ఉంటుందండి. ఇలా ఆమ్లెట్ వేసేసుకొని రోటీ అయినా, బ్రెడ్తో అయినా, రైస్తో అయినా, పప్పు చేసుకొని రైస్తో తింటే కూడా చాలా సూపర్గా ఉంటుందండి. ఆయిల్ అంటూ వేసుకుందామండి. ప్యాన్ని మీరు కొద్దిగా ఏమనుకోకండి, ఇది ఎగ్ కోసమే అంటూ ప్యాన్ అంటూ నేను ఎప్పుడూ పెట్టుకుంటానండి, దీంట్లోనే ఎవ్రీ టైం అంటూ వేస్తాను. ఓకే అండి, అలా మనం ఎగ్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎగ్ అనేది మనం ఇందులో వేసేసుకుందాం. చూస్తున్నారు కదండి, అలా మంచిగా డ్రాప్ చేసేసుకోవాలి. ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఓకే అండి, చాలామంది ఎగ్ ఇలా వేసేసి దానిపైన క్యాప్ అంటూ పెట్టరు. కానీ క్యాప్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మన పైన ఉన్న వెట్గా ఉంది కదండి, అది మొత్తం ఆవిరికి మంచిగా వెట్లెస్గా అయిపోతుంది. అంటే ఇట్లా మనము ఆమ్లెట్ అయిన తర్వాత మనం ఈజీగా తిప్పడానికి ఉంటుంది. మనకు అది క్రాక్ అయ్యి కిందికి ఓపెన్ పగిలిపోదండి. చూస్తున్నారు కదండి, ఇప్పుడు వెట్గానే ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి క్యాప్ అనేది క్లోజ్ చేద్దాం. ఇలా క్యాప్ క్లోజ్ చేయడం వల్ల ఆవిరికి పైన సర్ఫేస్ అంతా మంచిగా వెట్టు కాకుండా డ్రై లాగా అయిపోతుంది. ఓకే అండి, చూస్తున్నారు కదా, అలా డ్రై అయిపోతుంది. నేను ఎవ్రీ టైం ఇలాగే చేస్తానండి, ఇలా కట్ చేసేసుకుంటాను. మీరు డైరెక్ట్ ప్యాన్లో వేసుకుంటే మీరు డైరెక్ట్ తిప్పేసుకోవచ్చు. ఇలా కట్ చేయడం వల్ల కూడా మంచిగా కుక్ అవుతుందండి. చూస్తున్నారు కదా, నేను ఎవ్రీ టైం ఇదే ప్యాన్లో చేస్తాను కాబట్టి నేను ఇందులోనే మీకు చూపిస్తున్నాను. మరొకసారి క్యాప్ అంటూ క్లోజ్ చేసేసుకొని నెక్స్ట్ అంటూ మనం తిప్పేసుకుందాం. ఓకే అండి, అంతే అండి. చూస్తున్నారు కదా, ఈ వెట్నెస్ అనేది ఉండదు. మంచిగా ఇప్పుడు మనం తిప్పిన ఎగ్ అనేది పగిలిపోదు. చాలామంది ఇలా చిల్లీ పౌడర్ అంటూ వేసుకుంటారండి. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇట్లా చిల్లీ పౌడర్ అంటూ పైనుంచి కూడా వేసుకోవచ్చు. ఓకే అండి, అంతే అండి. అది సింపుల్గా ఈజీగా అయిపోయింది కదా, చాలా టేస్టీగా ఎమ్మీగా వచ్చిందని మీరు తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి రెసిపీస్ అంటూ మన ఛానల్లోనే తప్పక విజిట్ కండి. మీకు నచ్చిన రెసిపీ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు తప్పక కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తున్నారు కదండి, ఇట్లా ఈజీగా ఫ్లిప్గా వచ్చేస్తుంది. క్రాక్ అయి పడిపోవడం అట్లాంటిది ఏమీ ఉండదు. చూస్తున్నారు కదండి, అట్లా ఈజీగా మనం తిప్పేసుకోవచ్చు. ఇది ఈ సైడ్ కూడా మనం మంచిగా కాలిన తర్వాత మంచి గోల్డెన్ కలర్ ఇప్పుడు ఇట్లా ఉంది, అట్లా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ ఎగ్ అండ్ క్యారెట్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. మీరు తప్పక టేస్ట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ తప్పక తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్, నమస్తే.